ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉండనుంది. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమున, తెలంగాణలో జనసేన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ మాత్రం రాజకీయంగా దుమారం రేపుతూ ఉంది. అయితే ఈరోజు సభ సాయంత్రం జరగాల్సి ఉంది, కానీ పోలీసులు అయితే అనుమతి నిరాకరించడంతో ఈరోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్యలో పవన్ కళ్యాణ్ తన నివాసంలోనే ప్రెస్ మీట్ను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ ప్రెస్ మీట్కి కూడా పోలీసులు అనుమతిస్తారా లేదా అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. తన నివాసంలోనే కాబట్టి ఖచ్చితంగా అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సభకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా జనసేన నేతలు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి కోర్టు ఏం చెప్తుంది, పర్మిషన్ ఇస్తుందా, ఈ రోజు ఇస్తుందా, లేకపోతే మరో డేట్ ప్రకటిస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ పాగావేయాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. జనసేనను విస్తరించాలని కూడా తెలంగాణలో భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జూన్ 2 అంటే ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈరోజు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో కూడా సభను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదం అయితే రాజుకుంది. ఇప్పటికే తెలంగాణ వాదులంతా కూడా ఈ సభను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణపై అనేక వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇక్కడ సభను జరపడానికి వీల్లేదు అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డితో పాటు ఇటు మిగతా ఎమ్మెల్యేలు, అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా చాలా పవన్ కళ్యాణ్పై కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కనుక సభకు అనుమతిస్తే కొంత శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నటువంటి ఆలోచనతో పోలీసులు కూడా ఈ సభకు అనుమతి అయితే నిరాకరించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈరోజు తన నివాసంలో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తామని భావిస్తారు. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో అటు పోలీసులు కూడా చేరుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం నివాసంలోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కానీ ఈ సమయంలోనే ఆ సభకు అనుమతి నిరాకరించడంతో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ఎందుకు మాకు అనుమతి ఇవ్వడం లేదు, ఇదంతా కూడా ఒక కన్వెన్షన్లో నిర్వహించుకున్నటువంటి సభనే, ఇది బహిరంగ సభ కాదు కాబట్టి ఎందుకు నిరాకరించారంటూ కూడా జనసేన నాయకులు కూడా అటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సభను నిర్వహించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, రాజ్యాంగం కల్పించిన హక్కు. సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పార్టీని నడపవచ్చు, కానీ ఎందుకు అడుగునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా జనసేన నాయకులు ఒకవైపు చెబుతున్న పరిస్థితుల్లో ఈరోజు అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సాయంత్రం ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు, తెలంగాణ గురించి ఏం చెప్తారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు కవిత కూడా కొన్ని కీలక కామెంట్స్ పవన్ కళ్యాణ్పై చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ వాటి సమాధానం చెప్తారా, లేదా పార్టీ విస్తరణకు సంబంధించి ఏమైనా అభిప్రాయాలు చెప్తారా, లేకపోతే ఇటీవల తన భూములకు సంబంధించిన వచ్చిన వివాదానికి సంబంధించి ఏమైనా చెప్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పటికైతే జనసేన నేతలు ఇక్కడికి ఇప్పుడే ఇంకా ఎవరైతే చేరుకోలేదు. అటు ఏదైతే కన్వెన్షన్ సెంటర్ దగ్గర మాత్రం కొంతమంది నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా కొంతమంది నాయకులు హైకోర్టును కూడా ఆశ్రయించారు కాబట్టి హైకోర్టు తీర్పును బట్టి తదుపరి నిర్ణయం అయితే వెలువడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ సంబంధించి ఏం మాట్లాడతారని ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. యమున, చందు, అయితే ఇవాళ ఆ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి దానికి సంబంధించి గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి మాత్రమే నిరాకరించారంటారా, ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా తెలంగాణ జూన్ 2 అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అయితే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ అంతటా కూడా చాలా ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా ఈరోజు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ ఎందుకు పెడుతున్నారు, ఖచ్చితంగా కొంత విద్వేషం రెచ్చగొట్టేందుకే ఇవంతా చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ వాదులు కావచ్చు, అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మరోవైపు ఇటు కవితకు సంబంధించిన పార్టీ నేతలు కావచ్చు విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒకవేళ పర్మిషన్ ఇస్తే మాత్రం కొంత ఆందోళన చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు పర్మిషన్ ఇస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతోనే తాము నిరాకరించామనే విషయాన్ని కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు కాబట్టి కోర్టు మరో తేదీని ఏమన్నా ఇస్తుందా అనేది తెలిసింది. గతంలో ఇక్కడ ఎవరైనా బహిరంగ సభలు నిర్వహించుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ ప్రభుత్వం
ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించేవారు ఏ రాజకీయ పార్టీ అయినా. కానీ ఆ రాజకీయ పార్టీలు మరో డేట్ను ప్రకటించి ఆ డేట్లో నిర్వహించుకోండి, ఇప్పుడు అవసరం లేదు, మరొక తేదీతో మీరు ముందుకు రండి అని కూడా చెప్పిన సందర్భాలు కూడా కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు తప్పిస్తే మరొక డేట్ ఏదైనా కోర్టు ప్రకటించే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మరి కాసేపట్లోనే ఆ విషయం కూడా కోర్టు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఇక తన నివాసంలో అయితే ప్రెస్ మీట్ అయితే నిర్వహించబోతున్నారు. కాబట్టి ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పబోతున్నారు, ఒకవేళ తెలంగాణ పార్టీకి సంబంధించి విస్తరణ గురించి మాట్లాడతారా, లేకపోతే తన భూముల రగడ అంశంపై ఆయన స్పందిస్తారా, ఏం చెప్తారో అన్నది మాత్రం చాలా ఆసక్తి కలిగింది. ఎందుకంటే మరోవైపు కవిత కూడా చాలా కీలక కామెంట్స్ నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి షూటింగ్లు నిర్వహించుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం రాజకీయాలు చేస్తామంటే కుదరదు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాం ఇక్కడ ఏది నిర్వహించినా అంటూ కూడా చెప్పింది. ఈ హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ ని కూడా కొట్టేయడం జరిగింది. అయితే దీనిపై మిగతా పార్టీలు ఎలా స్పందించే అవకాశం ఉంది, మరి ఈ పార్టీ ఎలా స్పందిస్తుందని చెప్పుకోవచ్చు, ఏంటి ఎందుకు కొట్టేసిందని చెప్పుకోవచ్చు? ఇంకా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత మాత్రం ఆయన ఏం మాట్లాడతారో దాని మీద మాత్రం మిగతా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కూడా స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మాత్రమే స్పందించారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలు అయితే ఎలాంటి స్పందించలేదు. ఎందుకంటే బీజేపీ ఏపీలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే బీజేపీ ఏపీలో పవన్ కళ్యాణ్తో జతగట్టి అక్కడ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీ నేతలు అయితే పెద్దగా దీనిపై స్పందించడం లేదు. కానీ బీఆర్ఎస్ కూడా ప్రస్తుతం అయితే ఆచితూచే వ్యవహరిస్తుంది. ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ అయితే బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు కామెంట్స్ అయితే చేయలేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు, అదేవిధంగా కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు, కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు సంబంధించి వాళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు, ఏం చెప్తారు, దీనిపై ఏం మాట్లాడతారు అన్నది మాత్రం కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ చందు.